Hello guys, this is Venki Aslesh and welcome back to my channel. Today we are going to Arunachalam. అదే అండి తిరువన్మలై. సో మనం వచ్చేసి ఇప్పుడు రామగుండం స్టేషన్లో అవుతున్నాము. సో బెల్లంపల్లి నుంచి నేను ఇక్కడికి వచ్చేసి మనకు ప్యాసింజర్కి అయితే వచ్చాను. రామగిరి ప్యాసింజర్కి రావడం వల్ల మనకైతే జస్ట్ 30 రూపీస్లో రామగుండంకి అయితే వచ్చేసాము. అదే బస్కి వచ్చేది ఉంటే అక్కడ నుంచి ఎటు లేదన్నా 120-130 రూపాయలు అయ్యాయి. 130 రూపాయలు అయితే అయ్యేటి సేవ్ అయ్యాయి. ఇక్కడే ట్రిప్ స్టార్టింగ్లోనే మనీ సేవ్ అయ్యాయి. ఒకసారి చూసుకోండి మొత్తం ఏ విధంగా స్పెట్ ఉందో. రామగిరి ప్యాసింజర్లో ఎంత చెమట పోస్తుందంటే ఇక నేను చెప్పలేకపోతున్నా, అంత చెమట పోస్తుందా. సో ఇప్పుడు వచ్చేసి మనకు రామగుండం నుంచి మనము కట్పాడి జంక్షన్ దాకా వెళ్తున్నాము. సో రామగుండం నుంచి మనం కట్పాడి జంక్షన్ దాకా వెళ్ళడానికి మనం వచ్చేసి సంఘమిత్ర ట్రైన్ అయితే మనం బుక్ చేసుకున్నాము. థర్డ్ ఏసీ మనకు వచ్చేసి తత్కాల్లో బుక్ చేసుకున్నందుకు 1600 రూపీస్ అయితే వాడింది. సో నేనైతే మీకు చూపిస్తాను సంఘమిత్ర టోటల్గా ఏ విధంగా ఉందో. ఈ సంఘమిత్ర అనేది డైలీ నడుస్తుందండి మనకు వచ్చేసి. కాకపోతే మనకు తెలంగాణలో ఎంటర్ అయిన తర్వాత మనకు కాగజ్నగర్లో ఆగదు, బెల్లంపల్లిలో ఆగదు, మంచిర్యాలలో ఆగదు, డైరెక్ట్ రామగుండంలో ఆగుతుంది. మళ్ళీ తర్వాత డైరెక్ట్ వచ్చేసి మళ్ళీ వరంగల్లో ఆగుతుంది. అంటే టోటల్గా తెలంగాణలో చూసుకుంటే 2 or 3 స్టాప్స్ ఉన్నాయి అంతే. సో ట్రైన్ అయితే మొత్తం ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను. మేము డైరెక్ట్ నేను అరుణాచలం రీచ్ అయిన తర్వాత అక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో వస్తుంది. థ్యాంక్ యూ. ఈ సంఘమిత్ర ట్రైన్ వచ్చేసి మనకు రెగ్యులర్ గా అయితే ఉంటుందండి. డైలీ వచ్చేసి మనకు రామగుండం స్టేషన్ లో 9:45 PM కి అయితే ఉంటుందండి. నైట్ 9:45 PM కి అయితే ఉంటుంది. సో ఎవరైనా మనం తిరువన్మలై, అదే అండి మన వాడుక భాషలో అరుణాచలం అంటాము, అరుణాచలేశ్వర స్వామి టెంపుల్ మీదుగా అయితే మనం అరుణాచలం అయితే అనుకుంటాము. సో తిరువన్మలై వెళ్ళడానికి అయితే దిస్ ఇస్ ద బెస్ట్ ట్రైన్ అండి. ఎందుకంటే మనం ఇక్కడ 9:45కి రామగుండంలో ఎక్కితే మనం వచ్చేసి కట్పాడి జంక్షన్ లో అయితే నెక్స్ట్ డే 11:30కి అయితే దిగుతాము మార్నింగ్. సో 11:30కి దిగిన తర్వాత అక్కడికి వెళ్ళి జస్ట్ కట్పాడి జంక్షన్ నుంచి మనకు తిరువన్మలై జస్ట్ వచ్చేసి 80 కిలోమీటర్స్ ఆర్ 90 కిలోమీటర్స్ ఉందండి. బోలెడ్ బస్సెస్ ఉంటాయి బయటకు వెళ్తే. సో చాలా సింపుల్ గా అయితే మనం తిరువన్మలై అయితే విజిట్ చేసుకోవచ్చు, చాలా తక్కువ బడ్జెట్ లో కూడా. సో దీనికి వచ్చేసి నాకు ఫేర్ వచ్చేసి నార్మల్ ఫేర్ వచ్చేసి 1235 రూపీస్ అయితే ఉందండి థర్డ్ ఏసీకి వచ్చేసి. సో నేను తత్కాల్లో బుక్ చేసుకున్నా కాబట్టి నాకు టోటల్ గా ట్యాక్సెస్ అవన్నీ కలుపుకొని 1600 రూపీస్ అయితే వాడింది. సో మీరు ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా కానీ తిరువన్మలై వెళ్ళాలనుకుంటే ఈ వీడియో అయితే వాళ్ళతో షేర్ చేయండి, ఏ విధంగా వెళ్ళాలని చెప్పి వాళ్ళకైతే యూజ్ అవుతుంది. సో నా వీడియో అయితే షేర్ చేయమని కాదు దీని ఉద్దేశము. సో వాళ్ళకి హెల్ప్ అవుతుందని అంతే, అంతకుమించి ఏం లేదు. థ్యాంక్ యూ. సో ఇది వచ్చేసి మనకు రామగుండం స్టేషన్ లో ఉన్న ఒక చెట్టు అండి, చూసుకోవచ్చు. దీని మీద ఎంత మంచిగా చెక్కిన్లో చూడొచ్చు మీరు. ఇది వచ్చేసి మనకు రామగుండం స్టేషన్ లో అవుతుందండి. ఇది వచ్చేసి ఒరిజినల్. ఇది అంతకుముందు ఇక్కడ చెట్టు ఉండే, ఆ చెట్టునైతే కొట్టేసి ఈ విధంగా అయితే స్టేషన్ అయితే కట్టింది కదా. తర్వాత వచ్చేసి ఆ చెట్టుకున్న దాని మీద వచ్చేసి మనకు ఈ విధంగా చెక్కిన్లు అండి, చాలా బాగుంది. రామగుండం స్టేషన్ నుంచి చూసుకుంటే మనకు వచ్చేసి అద్భుతంగా కనిపిస్తుంది, చూడొచ్చండి. రామగుండం NTPC ఇది ట్రైన్ అయితే వస్తుంది, చూసుకోవచ్చు. ట్రైన్ వచ్చేసి ఆల్మోస్ట్ 1 hour 45 minutes అయితే డిలే అయిందండి. 9:45కి రావాల్సిన ట్రైన్ ఇప్పుడు వచ్చేసి 11:30 అయితే అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి మన భోగిలో అయితే ఎక్కేద్దాం. మన భోగి వచ్చేసి B4. నార్త్ సైడ్లో ట్రైన్లల్లో స్లీపర్ కూడా టెర్రర్గా ఉంటుందండి, చూడొచ్చు మీరు. అసలు నార్మల్గా ఉండదు, అది స్లీపర్లో పోతే కథమే ఇక మనము. అందుకే మ్యాక్సిమం మీరు వేరే యూట్యూబర్స్ చెప్పినట్టు ఈ స్లీపర్కి ఇంత అవుతుంది అంత అవుతుంది అని చెప్పి నమ్మకండి. పైసలు ఉంటేనే మంచిగా ఏసీకి పోయి పురుసొత్తు ఎంజాయ్ చేసిరా అండి. పైసలు లేనప్పుడు ఎందుకంటే అంత ఇబ్బంది పడిపోవాలి, కొన్ని రోజులు ఆగిపోదాం అవసరం అయితే. ప్రజెంట్ మన భోగి దగ్గరికి అయితే వచ్చేసామండి, లోపలికైతే వెళ్దాం. సో లోపలికైతే వచ్చేసానండి. సో అందరైతే పడుకొని ఉన్నట్టున్నారు. ఇది స్టార్టింగ్ ఎండింగ్ చూసుకుందాం. నెంబర్స్ వచ్చేసి ఇది చూసుకుంటే 70 to 71. నాది వచ్చేసి కింద పెడతా అండి. చూసుకుంటే మనం వచ్చేసి మొత్తం మంచిగా పక్క అయితే అరేంజ్ చేసుకున్నామండి. సో ఇక్కడ వచ్చేసి లాస్ట్ సీట్ అయితే మనకు వచ్చిందండి, చూసుకోవచ్చు. పక్కకే గేట్ ఉంది. నేను కొంచెం పొడుగుంటా కదా, ఆ డోర్ తీసినప్పుడు వేసినప్పుడు తాకుతూ ఉంటుంది, కొద్దిగా ఇబ్బంది. ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ 8:15 అయితే అవుతుందండి. మనకు 7:30 వరకు అయితే గూడూరుకి అయితే రావాలి. సో ఒక 45 minutes అయితే డిలే ఉంది ప్రస్తుతానికైతే. బయట లొకేషన్స్ బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. సో మనం వచ్చేసి కొరుక్కు తినే కొరుక్కుపేటకి అయితే వచ్చేసామండి. తమిళనాడులో పేర్లు వచ్చేసి ఈ విధంగానే ఉంటాయి, చాలా డిఫరెంట్గా ఉంది కదా, చూసుకోవచ్చు మీరు. ప్రతి స్టేషన్ అయితే రీమోడిఫై అవుతుంది. ఈ కొరుక్కుపేట దాటిన తర్వాత లొకేషన్ చూడండి ఏ విధంగా ఉందో, సూపర్గా ఉంది కదా. ఇదంతా వచ్చేసి ఇవన్నీ వాటర్ అండి, చూసుకోవచ్చు మీరు. ఇదంతా ఏదో ల్యాండ్ అనుకున్నారు, కాదు అన్ని వాటర్ మీద వచ్చేసి ఈ విధమైన ఆకులు అయితే ఉంటాయి. మనకు కాచిపేట దగ్గరలో కూడా ఈ విధంగా ఉంటుంది, సూపర్గా ఉంది. ఈ లొకేషన్ వచ్చేసి
ఇది ఒకటి పెరంబర్ అనే స్టేషన్ అయితే వచ్చిందండి. చూసుకుంటే స్టేషన్ ఏ విధంగా ఉందో నేను మీకు చూపిస్తాను ఒకసారి. బయట స్టేషన్ టోటల్ గా వచ్చేసి ఈ విధంగా ఉందండి, మీరు చూసుకోవచ్చు. చాలా క్రౌడ్ ఉంది కదా స్టేషన్ లో వచ్చేసి, చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. సంగమిత్ర ఎక్స్ప్రెస్ వచ్చేసి చాలా నీట్ గా ఉందండి. మధ్య మధ్యలో వచ్చి కూడా చాలా క్లీన్ చేసి అయితే వెళ్తున్నారు. బాత్రూమ్స్ నీట్ గా ఉంది అండ్ వాష్ బేసిన్ కూడా నీట్ గా ఉంది. కొంచెం వరకు ఫ్రెష్ అవ్వచ్చు. నేను ఎప్పుడు ట్రైన్ లో మొహం కడిగింది లేదు, కాకపోతే ఇవాళైతే మొహం కడిగిన. ఎందుకంటే నీట్ గా ఉంది, చూడొచ్చు మీరు. వాష్ బేసిన్ కూడా నీట్ గా ఉంది. ఇంత నీట్ గా అయితే నేను ఎప్పుడు చూడలేదు నార్మల్ గా. సో మనం వచ్చేసి ఇంకొక స్టేషన్ మాత్రమే ఉంది. ఇప్పుడు వచ్చేసి మనము అరక్కోణం జంక్షన్ దగ్గర అయితే ఉన్నాము. చూసుకుంటే మనకు వచ్చేసి సౌత్ ఇండియాలో టోటల్ గా అన్ని స్టేషన్స్ వచ్చేసి మనకైతే రీకన్స్ట్రక్ట్ అయితే చేస్తున్నారు. చూడొచ్చు ఇదంతా మీరు. ఇంకొక స్టేషన్ మాత్రమే ఉంది, కట్పాడి జంక్షన్. సో మన ట్రైన్ వచ్చేసి కట్పాడి జంక్షన్కి అయితే వచ్చిందండి. సో ఫైనల్లీ వెల్కమ్ టు కట్పాడి జంక్షన్. బ్యాక్ సైడ్ లో ఉంది వచ్చేసి స్టేషన్ అండి. స్టేషన్ నుంచి అయితే బయటకు వచ్చాను. సో ఇక్కడ వచ్చేసి మనకు చూసుకుంటే చాలా ఆటోస్ అయితే ఈ విధంగా పెట్టున్నాయి. కాకపోతే నేను ఒక వీడియోలో చూసాను, కొంచెం ముందరికి వెళ్తే మనకు వచ్చేసి షేర్ ఆటోస్ దొరుకుతాయి. అవి ఒక 20 రూపీస్ తీసుకొని మనల్ని అయితే బస్ స్టాండ్ లో వదిలేస్తాయట. సో ఆ షేర్ ఆటో కోసం కొంచెం ముందరికి వెళ్దాం మనం. సో ఇదంతా మీకు ఒకసారి చూపిస్తాను. సో ఇది వచ్చేసి కట్పాడి జంక్షన్ బయట సైడ్ అండి, చూసుకోవచ్చు మీరు. ఇగో ఇక్కడ వచ్చేసి నేమ్ ప్లేట్ అవుతుంది. సో ఇగో ఈ సైడ్ అయితే వెళ్ళాలి. ఆ సైడ్ మీకు కనిపిస్తుంది చూసారా, ఆ సైడ్ అయితే వెళ్ళాలి. స్టేషన్ నుంచి కొంచెం ముందరికి రాగానే మనకు వచ్చేసి షేర్ ఆటో అయితే దొరికింది. సో షేర్ ఆటో ఎక్కి నేనైతే బస్ స్టాండ్ దగ్గరికి టచ్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి ఒక హోటల్ అయితే ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఎలాగో లంచ్ టైం అయింది కదా అని చెప్పి మనం అయితే మీల్స్ తిందామని చెప్పి అయితే కూర్చున్నాము. మీల్స్ వచ్చేసి 125 రూపీస్ అట. యాంబియన్స్ అంతా బాగుంది. సో ఇప్పుడే పెట్టారు మీల్స్ అయితే మీరు చూసుకోవచ్చు. రైస్ ఒక 4 ఇవి బాగానే ఉంది. ఓకే, తినేసి మనమైతే ఎదురుకున్న బస్ స్టాండ్ లోపలికి అయితే వెళ్దాము. సో మనం కట్పాడి జంక్షన్ నుంచి వస్తే మనకు వచ్చేసి ఆటో ఇక్కడ ఆపుతుందండి. అటు సైడ్ కనిపిస్తుంది చూసారా, అది వచ్చేసి మనకు బస్ స్టాండ్. సో దానికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో వచ్చేసి అలంకార్ హోటల్ అని చెప్పుకుంది. ఫుడ్ బాగుందండి. మీల్స్ 125 రూపీస్ తీసుకుంటున్నారు, బాగుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం బస్ స్టాండ్ లోపలికి అయితే వెళ్దాం. బస్ స్టాండ్ ఎంట్రన్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి, చూసుకోవచ్చు. సో బస్ స్టాండ్ చూసుకుంటే ఇది ఒక థియేటర్ మాత్రం అయితే కనిపిస్తుంది చూడండి. చాలా పెద్దగా ఉంది అండ్ చాలా బాగుందండి చూడడానికి అయితే, మీరు చూసుకోవచ్చు. ఇదంతా ఒక పెద్ద థియేటర్ మాత్రం అయితే ఉంది. సో మనం ఇక్కడ చూసుకుంటే అరుణాచలం అని చెప్పి రాసింది చూసారా బస్ మీద. సో ఇక్కడ వచ్చేసి ఇది ఏ నెంబర్, ఇది చూపిస్తా చూడండి. సో 2A అండి. ఈ నెంబర్ చూసుకున్న 2A. ఈ 2A దగ్గర ఉన్న బస్సెస్ వచ్చేసి మనకు అరుణాచలం వైపు అయితే వెళ్తాయి. సో కట్పాడి జంక్షన్ నుంచి తిరువణమలై వచ్చేసి 65 రూపీస్ అండి. ఒకసారి బస్ చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. మొత్తం చెమటతో ఎట్లా తడిసిపోయినామో. ఫుల్ వేడి ఉంది, మస్తు చెమట వస్తుంది ఇక్కడ అయితే. ఓం అరుణాచల శివాయ నమః. సో అరుణాచలంకి అయితే రీచ్ అయ్యామండి 3 అవర్స్ తర్వాత. మీరైతే కమాన్ చూసుకోవచ్చు. అఫిషియల్గా టెంపుల్ సిటీ తిరువనంతపురం వెల్కమ్స్ యూ అని చెప్పి అయితే రాసింది. వెల్కమ్ టు తిరువణమలై. ఒక 3 అవర్స్ జర్నీ తర్వాత అయితే మనం వచ్చేసి బస్ స్టాండ్ లోకి అయితే వచ్చేసాము. ఇది తిరువణమలై బస్ స్టాప్. సో ఇక్కడ నుంచి మనము టెంపుల్ దగ్గరికి వెళ్దాము. టెంపుల్ దగ్గర రూమ్స్ చూసుకుందాం. మనకు బ్యాక్ సైడ్ లో కనిపిస్తున్న కొండ వచ్చేసి శ్రీ అరుణాచలగిరి అదేనండి. సో దాని పేరు మీదనే మనకు వచ్చేసి ఈ ప్రదేశానికి అయితే అరుణాచలం అని పేరు అయితే వచ్చింది. సో ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో బస్సెస్ అన్ని వచ్చి ఇక్కడికే అవుతాయండి, చూసుకోవచ్చు మీరు ఇదంతా. సో ఇటు పక్కకు చూసుకుంటే మనకు వచ్చేసి అరుణాచలగిరి కొండ బాగుంది కదా, చాలా బాగుంది. సో ఆటోకి వచ్చేసి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారండి టెంపుల్ దగ్గరికి. చాలా మంది చెప్పులు లేకుండా అయితే గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నారు, మీరు చూసుకోవచ్చు. చాలా మంది కొండ చుట్టూ 8 లింగాలు ఉంటాయి. 8 లింగాలను దర్శించుకొని ఫైనల్గా వచ్చేసి ఈ రోడ్కి అయితే వస్తారు. బస్ స్టాండ్ నుంచి మనం టెంపుల్కి వెళ్ళే రోడ్ అండి ఇది. సో ఇప్పుడైతే మనం రూమ్ తీసుకోవాలి. రూమ్ తీసుకున్న తర్వాత ఆ రూమ్ తీసుకున్న అక్కడికైతే ఈ వీడియో అయితే ఎండ్ చేస్తాను. రూమ్ ఈజీగా దొరికిందా కష్టంగా దొరికిందా అని చెప్పి మీకు ఫర్దర్గా అయితే చెప్తా ఉంటాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫైనల్ వారు. సో మనం టెంపుల్కి వెళ్తున్న దారిలో మనకు వచ్చేసి యాత్రి నివాస్ ఆర్ ఆలయం. సో ఇక్కడ వచ్చేసి మనకు రేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయండి, చూసుకోవచ్చు మీరు. క్లబ్ రూమ్ వచ్చేసి ఏసీ. ఇదంతా మీరు ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని అయితే చూసుకోవచ్చు. ఈ రూమ్స్ అన్ని ఈ విధంగా అయితే ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయి అనుకుంటా. సో చాలా బాగుందండి నీట్గా చూడడానికి అయితే ఇదంతా. ఇక్కడ వచ్చేసి కమాన్ ఉంది, నేను కమాన్ దాటుకొని అయితే లోపలికి. సో ఇదేనండి ఆలయం వచ్చేసి. దీని వచ్చేసి యాత్రి నివాసం. అరుణాచలగిరి చుట్టూ టోటల్గా 8 లింగాలు ఉంటాయండి. ఆ 8 లింగాల్లో లాస్ట్ లింగం వచ్చేసి ఈశాన్య లింగం అండి. మనం బస్ స్టాండ్ నుంచి టెంపుల్కి వెళ్ళే రూట్లో ఉంటుంది. కొండ మీద లాస్ట్కి క్లౌడ్స్ ఏ విధంగా ఫామ్ అయినాయి చూడండి ఒకసారి. చాలా బాగున్నాయి కదా చూడడానికి అయితే.
సో చిన్నగా మెల్లగా నడుచుకుంటా గోపురం దగ్గరికి అయితే వచ్చినాం ఇప్పుడు. సో రూమ్ కోసం అయితే వెయిట్ అయ్యిగా ఇక్కడ దాకా అయితే వచ్చినా కానీ రూమ్ అయితే దొరకబట్టుకోవాలి. చాలా మంది అయితే ఉన్నారు, ఇలా క్రౌడ్ చూడొచ్చు మీరు. సో అక్కడ మీకు టెంపుల్ గోపురం కనిపిస్తుందా, చూసుకోవచ్చు. సో టెంపుల్ గోపురానికి దగ్గరలోనే ఉన్నాం. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడైతే మనం రూమ్స్ అయితే తీసుకుంటున్నాం అండి. మనిషికి 500 అయితే ఛార్జ్ చేస్తున్నారు. నాకు ఇక్కడ నార్మల్గా బస్సులో పరిచయమైన వాళ్ళు ఒక 4 మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్, వాళ్ళతో కలిసి అయితే నేను షేర్ చేసుకుంటున్నాను. సో 2500లో అయితే మనకు రూమ్స్ వస్తున్నాయి, 2 రూమ్స్. సో అయితే మనం లోపలికి అయితే వచ్చేసామండి. రూమ్ చూపిస్తాను మీకు ఏ విధంగా ఉందో. ఇది వచ్చేసి ఇద్దరికైతే 1000 రూపీస్ అయితే పడింది, చూసుకోవచ్చు. మంచిగా ఉంది. బెడ్షీట్స్ అయితే ఇవ్వలేదు కానీ బాగానే ఉంది. అయినా ఎలాగో సమ్మర్ కదా. సో ఒక టీవీ కూడా ఉంది, మీరు చూడొచ్చు. అండ్ వాష్రూమ్ కూడా బాగుందండి, ఇండియన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. సో ఓవరాల్గా ద ప్రైస్ ఇస్ ఆల్సో గుడ్ అండ్ రూమ్ ఇస్ ఆల్సో గుడ్. చిన్న రూమ్. సో రూమ్స్ అయితే దొరకట్లేదంటే చాలా టఫ్ ఉంది ఇక్కడ, నిజం చెప్తున్నా. చాలా తిరిగి లాస్ట్కి ఇక్కడైతే మేము జాయిన్ అయిపోయినాం ఈ రూమ్లో వచ్చేసి. సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ ప్రదక్షిణ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.